అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము. మీరు చూస్తున్న ఈ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బక్తారా ప్రాంతానికి చెందినటువంటి రైతు భువనేష్ చౌహాన్ నాకైతే వీడియో పంపించాడు. చూడొచ్చు, ఈ తోట అన్నీ కూడా నవంబర్ లాస్ట్, అదేవిధంగా డిసెంబర్ ఫస్ట్లో అయితే ఈ తోటలు ప్లాంటేషన్ అయితే చేశారు. ఇదే అక్కడ లాస్ట్ ప్లాంటేషను. ఆ ప్లాంటేషన్ కాయలను ప్రస్తుతం అయితే శాంపుల్ అయితే పడుతున్నాయి లైట్గా అన్నీ కూడా. ఇప్పుడైతే ఎండలు ఎక్కువ కావడం వల్ల శాంపుల్ పడిన తోట అయితే మాత్రం 10 నుంచి 15 రోజులు కంప్లీట్ అయితే అయిపోతుంది. కాబట్టి ఈ కాయలన్నీ కూడా నాకున్న సమాచారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అదే తీసుకుంటే మన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అయితే కాయలు విపరీతంగా అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్లో మొదట్లో ప్లాంటేషన్ లేదంటే నవంబర్ లాస్ట్ ప్లాంటేషన్ అనమాట. ఈ కాయలన్నీ ఒక్కసారిగా రావడంతో అక్కడ మార్కెట్లో బాక్స్ తీసుకుంటే 70 రూపాయల నుంచి 130 రూపాయల లోపల అయితే పోతుంది. దీంతో ఆ కాయలన్నీ ఒకసారిగా మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు డంప్ అయితే అవుతున్నాయి. దీంతో మార్కెట్లన్నీ కూడా మళ్ళీ తగ్గుముఖం పట్ట 2 రోజులు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తీసుకుంటే మొలకల్చం మార్కెట్ కూడా 320 రూపాయల వరకు అయితే మాత్రం పోయింది. అన్ని మార్కెట్లు కూడా డౌన్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల్లో శాంపుల్ పడిన తోటల కాయలు ఒక్కసారిగా మగడంతో ఈ సమస్య అయితే వచ్చింది. ఇంకా 4-5 రోజుల పాటు అంటే 10 రోజుల పాటు ఈ కాయలు ఒకసారి విపరీతంగా పెరిగి మళ్ళీ క్రమంగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ డిసెంబర్లో శాంపుల్ వచ్చిన తోటలు రైతులు మనం పంపిస్తున్నారు. అక్కడన్నీ కూడా ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా అంటే ఈ మంత్ ఫిబ్రవరి లాస్ట్కు అంటే 20వ తేదీ కల్లా ఒక రకంగా తగ్గుతూ వస్తాయన్నమాట. ఇంకా కొత్తగా శాంపుల్ పడే తోటలు చాలా తక్కువ. ప్రస్తుతం శాంపుల్ పడే తోటలు మాత్రమే అక్కడైతే ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే. అది తల్లి రైతులు చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. మార్చిలో, ఏప్రిల్లో రేట్లు ఉంటాయి, ఇంకా తగ్గిపోతాయని చెప్పి రైతు అనుకుంటున్నారు అనమాట. కాబట్టి నాకున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడున్న రేట్లకైతే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. చూడొచ్చు, ఈ విధంగా కాయలన్నీ కూడా తోటలో శాంపుల్ పడినాయంటే ఈ విధంగా వాళ్ళు చూసుకుని బాక్సులు క్లోజ్ తోటలు వేసుకోవడమే. మ్యాక్సిమం ఇప్పుడు ఉండే తోటలన్నీ కూడా మొత్తం శాంపుల్ అయితే పడిపోయినాయి. ఇంకా కొన్ని పడే తక్కువ 2 రోజులు పడతాయన్నమాట. అన్ని తోటలు ఫిబ్రవరి లాస్ట్కు మ్యాక్సిమం ఒక రకంగా కాయలు అయితే అక్కడ ఉత్తరాదిలో ఒక రకంగా అయిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనకైతే మార్చి 15వ తేదీ నుంచి అది ఏప్రిల్లో రైతుకు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం అయితే ఉంది. చాలా రైతులు అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో రూపంలో వాళ్ళకైతే నేను తెలియజేయడం ఏంటంటే మార్చి, ఏప్రిల్లో రైతులకు కొద్దిమేర గిట్టుబాటు ధర ఖచ్చితంగా లభించే అవకాశం అయితే ఉంది.